అన్ని అయిపోయినా ఆ లైఫ్ ఎలా గో ఆన్ అవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఎత్తుకోవాలి. ఆ పర్పస్ నేను చెప్పినట్టు చిన్న చిన్నగా ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉండొచ్చు. బాగా సార్ ఈ పాయింట్. నేనే అనుకున్నాను, నేను చాలా బాగా మాట్లాడాను. లేదు, ఐ థింక్ ఇవన్నీ కోవిడ్ నుంచి కథ నుంచి వెరీ వెరీ ఇన్స్పైరింగ్ కథ. ఈ మధ్య ఒక ఇన్స్పైరింగ్ కథల్లో నేను చూడడం అనేది నేను ఎక్కడ చూడలేదు. అంటే ఒకప్పుడు లగాన్ చూసాను, ఒక దంగల్ చూసాను, స్వయం కృషి ఉంటదండి. అంటే సార్ ఇది ఉంటూ అంటే ఎక్కడ కమర్షియలైజ్ తగ్గదు సార్ పెద్ద. అంటే ఒక స్టార్ హీరోతో ఇలాంటి ఆర్గానిక్ కథ చెప్పడం అంటే చాలా టఫ్ జాబ్ సార్. బ్లెండ్ చేయడం. తమ్ముడు అనే సినిమా అది కూడా కరాటే ఇవన్నీ ఉండి చాలా బేవర్స్ గా తిరిగే ఒక తమ్ముడు ఒక కారణం వల్ల ఒక పర్పస్ వెతుక్కుని నేను ద బెస్ట్ గా అవ్వాలి, మా ఫాదర్ కి నిరూపించుకోవాలి. సో ఆయన పర్పస్ ఆ ఫాదర్ కి నిరూపించుకోవాలి. అంతేనా? బ్రదర్ ఒకటి బ్రదర్ కాళ్ళు ఇరిగింది, అది ఫాదర్ వీడేం చేస్తాడు బ్రదర్ కాళ్ళు అంటే. సో ఆ కారణం ఒకటి ఎత్తుక్కోవడం అనేది, అది నీ సినిమాలో నీ కారణం అనేది ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ పాయింట్. దానికి ఆడియన్స్ విల్ బి షాక్డ్. వెయిటింగ్ సార్, దానికోసం టెన్షన్ గా ఉందండి. పెద్ది అంటే పెద్ది అన్నదే అంత ఒక స్టోరీ అండి. ఇంకా స్టోరీ మీరు రామ్ చరణ్ గారు కనిపించలేదు సార్. చూసిన వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారండి. రామ్ చరణ్ గారు కనిపించకుండా దాంట్లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారండి మీరు. ఒక పావు గంట ఒక హాఫ్ అన్ అవర్ సినిమా తర్వాత పెద్ద క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం సార్. మీకు జాన్వీ క్యారెక్టర్ కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నువ్వు అనుకున్నప్పటి నుంచే జాన్వీ కపూర్ అని అంటానే ఉన్నావు. కానీ అమ్మాయి కూడా ఒక హీరోలో ఉంటది సార్. అసలు అక్షయమ్మ క్యారెక్టర్ అలాంటి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్. అక్షయమ్మ వెరీ గుడ్ ఆరా. అవును సార్. ఎవ్రీ టైం జాన్వీ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఆవిడ ఆరా సగం పని చేసుకుని వెళ్ళిపోతుంది. కొన్ని వాళ్ళు అమ్మకున్న ఆవిడకి స్ట్రైట్ దిగిపోయింది సార్. కొన్ని సీన్స్ లో శ్రీదేవి గారి లాగా అనిపిస్తుంది. రేపు వచ్చి సార్ సరదాగా మాట్లాడుకుందాం, అన్ని అయిపోయినాయి సార్. ఇప్పుడు నిజమైన టాపిక్ మాట్లాడదాం సార్. చెప్పండి సార్. నిజంగా ఒక మంచి సినిమా తీయాలంటే ఎంత శ్రమ పడతాం మనకు తెలుసు. అంటే ఏది ఇచ్చినా కొద్దిగా మంచి కంటెంట్ ఇవ్వాలని అందరూ గర్వపడే సినిమా. నిజంగా అందరూ ఇన్స్పైర్ అయ్యే సినిమా. ఫ్యాన్స్ అందరికి అది నిజం సార్. ఎందుకంటే చాలా మంచి సినిమా తీశారు మా హీరో గారు అన్న చెప్పుకోవడానికి అంత ఉంటది సార్. మీకు గుర్తుందా సార్, ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది, మీకు చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పింది. మంచోని కదా కాదు సార్, ఇంకా మంచి పేరు వస్తుంది అని. అంటే సార్ మీరు ఒక మాట అన్నారు, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. సార్ మీరు ఒక మాట అన్నారు గుర్తుంది సార్. అప్పుడు ఉపాసన మేడం గారు ఉన్నారండి. ఉపాసన గారు అంటే బుచ్చి నాకు మంచి పేరు వస్తుంది అంటే ఈ పేరు ఏదో పెళ్లికి ముందు వచ్చింటే ఇంకా మంచి సంబంధం వచ్చింది నాకు అని మేడం పక్కన చెప్తున్నారండి. మేడం అన్నారండి. అంటే అంత మంచి కథ రాసావంటే అసలు సంబంధాలు మనకి అలా లైన్ లో వస్తాయి. అంత అయిపోయింది. రెహమాన్ సార్ వర్క్ చేస్తున్నారు. లేకపోతే నేను అవ్వకపోతే సార్తో ఎంత అలాగా నేను రాలేను సార్ అని బతిలాడుకుని ఉన్నాను. అయిపోయింది వర్క్. ఓలా బుక్ చేస్తాను చెప్తున్నా సార్. చాలా దూరం తీసుకొచ్చారు సార్ మిమ్మల్ని.